ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ప్రియులారా, దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గనపరుస్తూ ఉన్నాం. ఉదయకాలం మనం ఆలోచించినట్లయితే చాలాసార్లు ఏదైనా కార్యక్రమం చేపట్టినప్పుడు, ఏదైనా ఒక ప్రత్యేకమైన పని ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంటుందంటే, ఇలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అలా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ వాళ్ళని బాధపడతారేమో అనే ఆలోచనతో మనం ఉంటాం. గమనించాలి, వాళ్ళు ఏమనుకుంటారు. చూడండి, ఎవరో ఏదో అనుకుంటారు అని మనం ఏ కార్యక్రమం చేపట్టకూడదు. నీకు నీవుగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు సాగాలి. కానీ కొన్నిసార్లు మనం వాళ్ళు ఏమనుకుంటారో, ఇలాగంటే ఏమనుకుంటారో, అలాగంటే ఏమనుకుంటారో, ఈ తప్పు అని చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో అని కొన్నిసార్లు మనం వెనక్కి వెళ్ళిపోతాం. వాళ్ళు చేసే తప్పుని తప్పుగా మనం చెప్పలేనప్పుడు మనం పిరికివారమని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం వాళ్ళన్నిటికీ అంటున్నామో కొన్నిసార్లు మన జీవితాల్లో మనం కూడా చాలా వెనక్కి వెళ్ళిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారో అనే ఆలోచన మనకు రావడానికి లేదు. అది ఖచ్చితమైనప్పుడు, అది నిజమైనప్పుడు, అది కరెక్ట్ అయినప్పుడు, నువ్వు చేసేది మంచిదన్నప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని మాత్రం నువ్వు చెయ్యొద్దు. గమనించాలి, ఖచ్చితంగా చెప్పాలి, ఇది తప్పు, ఇలా చేయకూడదు, నువ్వు ఇలా చేస్తున్నావు, చాలా పొరపాటు చేస్తున్నావు నువ్వు అని ఖచ్చితంగా ఖండించాలి. అంతేకాని వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన జీవితంలో మనం ఎదురుకి వెళ్ళాం. దానియేలు గ్రంథం 3:17 చూస్తే రాజు అంటాడు, నెబుకద్నెజరు విగ్రహానికి నమస్కారం పెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక మాట చెప్పారు, రాజా మేము నమస్కారం చెయ్యు, ఈ అగ్నిగుండం రక్షించుకు మా దేవుడు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా నమస్కారం చెయ్యి. ఖచ్చితంగా ఖండించి ఒక రాజు ఎదుట ధైర్యంగా చెప్పగలిగారు. ఎందుకంటే రాజు ఇష్టాన్ని వాళ్ళు ఏకీభవించలేదు. ఎందుకు ఏకీభవించలేదంటే వాళ్ళకి నచ్చలేదు ఆ పద్ధతి. అవును, మన జీవితాలు కూడా మనకు నచ్చని పద్ధతులకి వాళ్ళు ఏమనుకుంటారులే, వీళ్ళు ఏమనుకుంటారులే, వాళ్ళు ఇలాగనుకుంటారేమో, పోనీలే అనే మాట పెట్టుకుంటే చివరికి నువ్వు పతనం అయిపోతావు. గమనించాలి, అలా మనసు నీకు రాకూడదు. ఖచ్చితంగా చెప్పి తీరాలి. నీ ఉద్దేశం, నీ మనసులో ఉన్నది ఖచ్చితంగా వాళ్ళు చెప్పి తీరాలి. అంతేగాని పిరికొడలాగా వాళ్ళు ఏమనుకుంటారో, చెప్తే ఏమనుకుంటారో, ఒకవేళ ఇలా అంటే వాళ్ళ కోపం వస్తేమో, ఇలాగంటే వాళ్ళు బాధపడతారేమో ఉద్దేశం మనకు రాకూడదు. ఉన్నట్టు మనం చెప్పాలి. కాబట్టి ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుని మాట వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరో ఏదో అనుకుంటారని నువ్వు చెయ్యొద్దు. నీ మట్టుకు నువ్వు అది మంచిది అన్నప్పుడు ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళిపో. ఎవరు అడ్డొచ్చినా, ఎవరేం చేసినా. అదే షడ్రక్ మేషక్ అబేద్నెగో చేసిన పని ఏంటంటే, మేము నమస్కారం చేయము, అంతేకాదు ఒకళ్ళు రక్షించిపోయినా పర్లేదు, ఆ పని మేము చెయ్యం. ఒక రాజు ఎదుట, ఒక ఉన్న స్థితిలో ఉన్న రాజు ఎదుట అంత ధైర్యంగా చెప్పగలిగారంటే నిజంగా వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నువ్వు కూడా అంతే ఉద్యోగం చేస్తున్నావు, కొన్నిసార్లు అది తప్పు అని తెలుస్తుంది. మీ పై అధికారికి చెప్పాలి, తప్పులేదు, ఇది పొరపాటు, ఇది ఇలా చేస్తున్నారు. పై అధికారికి చెప్పలేదు, కింద పని చేస్తున్నాడు చెప్పాలి, ఇది పొరపాటు చేస్తున్నావు అని. చెప్పకపోవడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు అనుకుంటారు, ఇది చేసింది బాగానే ఉంది, మనం చేసేది పద్ధతిగానే ఉందనుకుంటారు. వాళ్ళు పద్ధతి కానప్పుడు నువ్వు చెప్పి తీరాలి. చెప్పకపోతే అనేక నష్టాలకు నువ్వు గురైపోతావు. గమనించాలి. కాబట్టి మన జీవితంలో తప్పును తప్పుగా ఖండించడం ఏం తప్పు లేదు కదా. పౌలు తిమోతికి రాస్తుంది అంటాడు, ఖండించుము, బుద్ధి చెప్పుము అంటాడు. చెప్పాలి. మనం చెప్పకపోవడం వల్ల నష్టపోతాం. కనుక ఉదయకాలం దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, షడ్రక్ మేషక్ అబేద్నెగో ధైర్యాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తే వాళ్ళు బాలురు రాజుకే సమాధానం చెప్పేశారు. ఎందుకంటే అది నచ్చలేదు వాళ్ళకి. మనకు నచ్చలేనప్పుడు మనం మౌనంగా ఉండి పోన్లే పర్వాలేదులే అనుకుంటే మాత్రం అది తప్పు. అలా కాకుండా ధైర్యంగా నీ ఆలోచన చప్పును, ఎవరేమనుకుంటారు కాదు కానీ నీ ఆలోచన చప్పుంది కరెక్ట్ అయినప్పుడు, అది ఖచ్చితమైనప్పుడు ఆ మాట నిలబడు, ఆ రకంగా ముందుకు సాగిపో. మోషే మీద సనుక్కున్నప్పుడు మోషే ఎప్పుడు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఒప్పుకోలేదు. తన ఇష్ట ప్రకారంగా చేశాడు, తన నచ్చినట్టు చేశాడు. ఎందుకంటే దేవుడితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ అభిప్రాయం ప్రకారం ముందుకు సాగిపో. దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీ జీవితంలో అనేక అద్భుతాలు చేస్తాడు. అటువంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసము, పట్టుదల, పౌరుషం, రోషం, ధైర్యం ప్రభు నీకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904. God bless you.